ఇవాల్టి ముఖ్యాంశాలు. పాకిస్తాన్ సంచలన ప్రకటన. భారత్ పై పూర్తి స్థాయిలో మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు ప్రకటన. ఆపరేషన్ బన్యన్ ఉల్ మార్సూస్ అనే పేరుతో దాడులు చేయనున్నట్లు వెల్లడి. భారత సరిహద్దుల్లో బాంబుల మోత. సరిహద్దుల్లో పాక్ కవ్వింపులకు ధీటుగా జవాబిచ్చిన ఆర్మీ. నియంత్రణ రేఖ వద్ద ఉగ్ర స్థావరాలు ధ్వంసం. పాక్ సైనిక మౌలిక వసతులపై భారత వైమానిక దాడులు. ఆపరేషన్ సింధూర్ పై రక్షణ విదేశాంగ శాఖ సంయుక్త ప్రకటన. సరిహద్దుల్లో పాకిస్తాన్ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని వెల్లడి. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ కేవలం ప్రతిస్పందిస్తూ అడ్డుకుంటుందని స్పష్టం. భారత్ తో యుద్ధం ఎఫెక్ట్. పాక్ లో పెట్రోల్ బంకులు బంద్. ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో 2 రోజుల పాటు పెట్రోల్ బంకులు మూసివేయాలని నిర్ణయం. యుద్ధ వాతావరణ నేపథ్యంలో నిల్వలు పెంచుకోవడం కోసమే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ ఆగితే మేము ఆగుతాం. పాక్ విదేశాంగ మంత్రి. పాక్ అణ్వాయుధాలపై చర్చ జరిపిందని ప్రచారం. అలాంటిదేమీ జరగలేదని పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా వెల్లడి. భారత్ దాడులను ఆపితే తాము కూడా ఆపుతామని ప్రకటన.